నంద్యాల జిల్లా నందికొట్కూరు. మనం ఉదయం లేచినప్పటి నుంచి ఏదో ఒక పని పైన మనం ఆటోలో ప్రయాణం చేస్తూనే ఉంటాం. కాకపోతే ఈ ఆటో రిపేర్ వచ్చిందంటే వాటికి ఏ విధమైనటువంటి మెయింటెనెన్స్ చేయాలి అనే విధానంపై మనకి ఇక్కడున్న మెకానిక్ రాజేష్ వారి విలువైన సమాచారాన్ని తెలియజేశారు. ఆటోకు సంబంధించినటువంటి పార్ట్లో టైమింగ్ మిషన్ ఖచ్చితంగా ఉంటుంది. టైమింగ్ మిషన్ అనుకుంటే మనం ఇంకో పప్పులో కాలేసినట్టే. టైమింగ్ మిషన్ అంటే ఏమిటి అనే సమాచారాన్ని పూర్తిగా మెకానిక్ గారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు వచ్చేసి రాజేష్, నందికొట్కూరు మెకానిక్. వచ్చేసి ఈ ఆటో వచ్చేసి ఇప్పుడు బోర్కు వచ్చింది. దీన్ని విప్పదీశాను. ఒకసారి అన్ని చూడండి. నాజల్ వచ్చేసి ఇది పంప్ వచ్చేసి దీనికి మెయిన్ పార్ట్ ఇది గుండెకాయ, ఇవి రెండు కలిపితే వచ్చేసి బుష్ రాడ్లు, ఇది వచ్చేసి హెడ్. మామూలుగా బోర్ చేపేయడానికి వాల్ అనేది తీసేసి కొత్త వాల్స్, గైడ్స్, సెటర్స్ చేసి లేత్ మిషన్ లో చేసిస్తారు. ఓకే, ఇది వచ్చేసి మెయిన్ పార్ట్స్ వచ్చేసి ఇది. దీంట్లో ప్రతి మెకానిక్ అన్ని పనులు నేర్పిస్తాడు, కానీ దీంట్లో వచ్చేసి ఒక టైమింగ్ వీల్ అనేది ఎవరికి నేర్పియరు. అది అనేది నేను చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు చుక్కలు ఉంటాయి. ఇక్కడ ఈడొక చుక్క, ఈడొక చుక్క ఉంటుంది. ఈ చుక్క ఇది రెండిటి మధ్యలో పెట్టాలి. ఇది రెండిటి మధ్యలో పెట్టాలి. ఈ రెండు చుక్కల నడమ పెట్టాలి. కానీ అది పెట్టేటప్పుడు ఏముండాలా, ఈ పిస్టిన్ అనేది ఇక్కడ పైన ఉంది. ఈ పిస్టిన్ అనేది టాప్ లో ఉండాలి. టాప్ అంటే దీనికి లెవెల్ గా ఉండాలి. ఆ లెవెల్ ఉన్నప్పుడు టైమింగ్ అనేది మనకు కరెక్ట్ వచ్చేస్తుంది. ఆ టైమింగ్ అనేది వచ్చినప్పుడు ఈ టైమింగ్ లో కరెక్ట్ పెట్టాలి. ఒక్క వీళ్ళు తప్పు పెట్టినా కానీ మనకు బండి స్టార్ట్ కాదు. అసలు రొలేషన్ అనేదే కాదు బండికి. ఇది మెయిన్ పార్ట్స్ బండిలో ఉండేది. ఎవరు మీకు మెకానిక్ చూపియడు. నేను అన్న వచ్చినాడు, దానికోసం చెప్తున్నాను. సో ఇవి వచ్చేసి రాకర్లు అంటారు. ఇవి టైమింగ్ వీల్ కింద ఉంటాయి. ఇవి మామూలుగా దీనిపైన ఇలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మనం టైమింగ్, ఇది ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా తిప్పినప్పుడు టైమింగ్ అనేది ఇది నాజల్ కొట్టుతుంది. ఇవి మామూలుగా వాళ్ళకుంటాయి. ఇది కొట్టినప్పుడు రొలేషన్ అనేది కరెక్ట్గా వచ్చేసినప్పుడు ఇవి బుష్ రాడ్లు పైకి తిరిగినప్పుడు ఈ హెడ్ వాల్ ఏంటివి, ఈ బుష్ రాడ్లు అనేటివి తిరిగినప్పుడు మనకు వచ్చేసి నాజల్ నుంచి, పంపు నుంచి డీజిల్ నాజల్కి వచ్చేస్తుంది. అప్పుడు పిస్టన్ మీద పడినప్పుడు ఈ వాల్ వచ్చేసి కొడుతుంది. ఈ వాల్ హెయిర్ ఇగ్గుకుంటుంది. ఈ వాల్ వచ్చేసి టైమింగ్ స్టార్టింగ్ వాల్. ఇది మామూలు హెయిర్ వాల్. ఇది కొడుతున్నప్పుడు ఆ వాలు కిందికి ఎంత అయితే ప్రెజర్గా గాలి అనేది కిందికి పెట్టదో అంత ప్రెజర్ మీద డీజిల్ ఎంత పడుతుందో ఆ ప్రెజర్, ఈ ప్రెజర్ రెండు కలిపి కొడితే మంట స్టార్ట్ అవుతుంది. మంట స్టార్ట్ అయ్యి అప్పుడు బండి స్టార్ట్ అయిపోతుంది. ఇది కనెక్టింగ్ రాడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు తీసి చూపిస్తాను. ఇప్పుడు క్రాంక్ కనెక్టింగ్ రాడ్కు మధ్యలో ఉన్న కనెక్టింగ్ రాడ్ బోల్టాలు ఇప్పదిస్తున్నాను. చూడండి, దీనికి మధ్యలో వచ్చేసి సిఆర్ బేరింగ్లు అనేటివి ఉంటాయి. ఆ క్రాంక్కు రాసుకోకుండా ఆ సిఆర్ బేరింగ్లు తీసి ఈ బోల్టాలు ఇప్పదిస్తే ఆ క్రాంక్ అనేది బయటకు వచ్చేస్తుంది. అంటే టైమింగ్ మిషన్ అంటే ఏది అంటారు దీన్ని? టైమింగ్ మిషన్ అంటే ఇప్పుడు మామూలుగా మనం తీసాం ఫస్టే, అది క్రాంక్. ఇది వచ్చేసి క్రాంకు, ఇట్లా ఉంటుంది. ఈ క్రాంక్ ఎన్ని వీల్ అనేది రెండు, ఒక వీల్ వచ్చేసి బ్యాలెన్సర్ వీల్ ఉంటుంది, మెయిన్ సాఫ్ట్ వీల్ రెండు. ఇది వచ్చేసి టైమింగ్, ఇది వచ్చేసి పిస్టిన్ పైది మామూలుగా. ఇది వచ్చేసి కనెక్టింగ్ రాడ్. ఈ కనెక్టింగ్ రాడ్ మధ్యలో ఈ సిఆర్ బేరింగ్ అనేది ఉంటుంది. ఇవి దీని ఈ పొజిషన్ మొత్తం.